హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీవీకే స్టడీ సర్కిల్. ఈ వీడియోలో ఆగస్టు 21, 2026కి సంబంధించి వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందుగా నిన్నటి డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో అడిగిన ప్రశ్నకి వివరణతో కూడిన సమాధానాన్ని చూద్దాము. సో క్వశ్చన్ వచ్చేసి, ఇటీవల వార్తలు నిలిచిన ఒక సదస్సు పైన అడగడం జరిగింది. పోటీ పరీక్షల్లో చాలా ఇంపార్టెన్స్ ఉన్న ఒక సదస్సు. ఆల్రెడీ మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో డిస్కస్ చేసిన టాపికే, ప్రస్తుతం జరుగుతున్న సదస్సు. ఓకేనా? ప్రశ్నని మరొకసారి చూడండి. UNCCD COP17 ఆతిథ్య దేశం ఏది? ఈ సదస్సు యొక్క థీమ్ ఏంటి? అభ్యర్థులకు మరొకసారి చెప్తున్నాను, ఏ పోటీ పరీక్ష అయినా, ఏ స్థాయి పోటీ పరీక్ష అయినా, సదస్సులు, సమావేశాలపైన మనం తప్పనిసరిగా ప్రశ్నలను ఎక్స్పెక్ట్ చేసి రాల్సిందే. ఏదైనా సదస్సు లేదా సమ్మిట్ లేదా కాన్ఫరెన్స్ గురించి పోటీ పరీక్షల కోణంలో ఏ పాయింట్స్ని గుర్తుంచుకోవాలంటే, ఆ సమ్మిట్ యొక్క పేరేంటో చూడండి. ఎన్నవ ఎడిషన్, మొదటిసారి ఎప్పుడు జరిగింది, ఆతిథ్య దేశం ఏంటి, షెడ్యూల్ అంటే డేట్స్, మరియు ఆ సదస్సు యొక్క థీమ్ విషయానికి వస్తే ఆ థీమ్ ఏ లాంగ్వేజ్లో ఉంటే అదే లాంగ్వేజ్లో గుర్తుంచుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ ట్రాన్స్లేషన్ చేయకూడదు. ట్రాన్స్లేషన్ ఎర్రర్స్ కారణంగా మార్కులు కోల్పోయే ప్రమాదం ఉంటుంది. ఇక ఆ ప్రాముఖ్యత ఉన్న సదస్సులో ఏదైనా ఒక డిక్లరేషన్ కానివ్వండి, ఆ సదస్సులో తీసుకున్న కీలక నిర్ణయాలు ఏంటి, ఇటువంటి వాటిపైన కూడా ఫోకస్ చేయాల్సి ఉంటుంది. మరి పోటీ పరీక్షల కోణంలో చాలా ఇంపార్టెన్స్ ఉన్న UNCCD COP17 ఆతిథ్య దేశం ఏంటి తెలుసుకునే ముందు బేసిక్ పాయింట్స్. UNCCD ఫుల్ ఫామ్ ఏంటి, అబ్రివేషన్ ఏంటి అంటారు? యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ టు కంబాట్ డిజర్టిఫికేషన్. యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ టు కంబాట్ డిజర్టిఫికేషన్ గుర్తుంచుకోండి. మరి ఈ UNCCD ఈ కన్వెన్షన్ ఎప్పుడు ఆమోదం తెలపబడింది, ఆమోదించబడిన సంవత్సరం ఏంటి అంటారు? 1994 జూన్ 17న UNCCD లేదా ఈ కన్వెన్షన్ ఆమోదం అనేది జరిగింది. మరి ఎప్పటి నుండి అమల్లోకి వచ్చింది అంటే 1996 ఇయర్ నుండి అమల్లోకి వచ్చింది. మరి UNCCDకి సంబంధించి కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ పేరుతో ఎవ్రీ ఇయర్ కూడా ఆల్మోస్ట్ మీటింగ్ జరగడం మనం చూస్తూ ఉంటాము. COP1, COP2, COP3, COP4 ఆఫ్ UNCCD అలా చూస్తాం మనము. మరి మొట్టమొదటి COP సదస్సు UNCCDకి సంబంధించి ఏ సంవత్సరంలో జరిగిందంటే 1997లో జరిగింది. ఎక్కడ అంటే ఇటలీలోని రోమ్. గుర్తుంచుకోండి, రోమ్. ఎప్పుడైనా కూడా మొదటి ఎడిషన్స్ లేదా మొదటి సంఘటనలకు ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిందే. పోటీ పరీక్షలు అడుగుతారు. ఎందుకంటే ఈ మధ్య పోటీ పరీక్షల ప్రశ్నపత్రాలను చూడండి, స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. ప్రస్తుత అంశంతో పాటు ఎర్లియర్ వాటి గురించి కూడా లింక్ చేస్తున్నారు. ఓకేనా? సో UNCCD COP17 మొట్టమొదటిదేమో ఇటలీలో, రోమ్లో జరిగింది. మరి COP17 ఎప్పుడు? 2026. షెడ్యూల్ గుర్తుంచుకోండి, 2026 ఆగస్ట్ 17 నుంచి ఆగస్టు 28 వరకు. వెన్యూ, ఆతిథ్య దేశం వచ్చేసేసి మంగోలియాలోని నగరం పేరు గుర్తుంచుకోండి, ఉలాన్ బతార్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా? మరి ఈ సదస్సు యొక్క థీమ్ ఏంటి? రీస్టోరింగ్ ల్యాండ్, రీస్టోరింగ్ హోప్. ఇంగ్లీష్లోనే గుర్తుంచుకోవాలి, ట్రాన్స్లేట్ చేయకండి. ఓకేనా? సరిపోతుంది. ఇక ఇంకొకటి ఎక్స్ట్రా పాయింట్స్ ఏంటంటే, COP అనగానే మీకు UNFCCC సమావేశాల గురించి గుర్తొస్తుంది. యాక్చువల్గా 3 రియో కన్వెన్షన్స్ ఇంపార్టెంట్, 3 రియో కన్వెన్షన్లు ఇంపార్టెంట్. ఒకటి ఏంటంటే ఇప్పుడు మనం చూస్తున్న UNCCD, యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ టు కంబాట్ డిజర్టిఫికేషన్. ఇంకొకటి ఉంటుంది, యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్
కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్. యుఎన్ఎఫ్సిసికి సంబంధించి కూడా కాప్ సదస్సులు జరుగుతాయి. యుఎన్ఎఫ్సిసి కాప్ 31st సదస్సు తుర్కియే ఆంటేలియా, లింక్ చేసుకోండి. ఇక ఇంకొకటి ఉంటుంది కన్వెన్షన్ ఆన్ బయోడైవర్సిటీ. కన్వెన్షన్ ఆన్ బయోడైవర్సిటీ ఒకటి, యుఎన్ఎఫ్సిసికి సంబంధించిన కాప్ సదస్సులు మరియు యుఎన్సిసిడికి సంబంధించిన కాప్ సదస్సులు ఇంపార్టెంట్. యుఎన్ఎఫ్సిసికి సంబంధించేమో కాప్ 31, యుఎన్సిసిడికి సంబంధించేమో కాప్ 17. ఇప్పుడు మనం చూస్తున్న టాపిక్ రియో కన్వెన్షన్స్, 3 కన్వెన్షన్స్ కూడా ఇంపార్టెంట్ పోటీ పరీక్షల కోణంలో. ఓకేనా? ఇక ఈ టాపిక్కి సంబంధించి స్క్రిప్ట్ చూద్దాము. మంగోలియాలోని ఉలాన్ బతార్ వేదికగా యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ టు కంబాట్ డిజర్టిఫికేషన్ యుఎన్సిసిడి కాప్ 17 ఆగస్టు 17 నుంచి ఆగస్టు 28. ఓకేనా? సో థీమ్ చూడండి, రీస్టోరింగ్ ల్యాండ్, రీస్టోరింగ్ హోప్. ఓకేనా? ఇక ఏవైతే నేను చెప్పానో ఈ కన్వెన్షన్ సంబంధించి బేసిక్ పాయింట్స్. యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ టు కంబాట్ డిజర్టిఫికేషన్ 17th ఎడిషన్ కాప్ 17th కాన్ఫరెన్స్ అనేది మంగోలియా రాజధాని ఉలాన్ బతార్ వేదికగా. యుఎన్సిసిడి అనేది పర్యావరణం అభివృద్ధిని సస్టైనబుల్ ల్యాండ్ మేనేజ్మెంట్తో అనుసంధానించే చట్టబద్ధమైన అంతర్జాతీయ ఒప్పందం, ఇంటర్నేషనల్ కన్వెన్షన్. ఓకేనా? ఇది యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్, కన్వెన్షన్ ఆన్ బయోడైవర్సిటీ లేదా బయాలజికల్ డైవర్సిటీతో పాటు యుఎన్సిసిడి, ఈ 3 రియో కన్వెన్షన్స్ కూడా ఇంపార్టెంటే పోటీ పరీక్షల్లో. 1992 రియో ఎర్త్ సమ్మిట్ అజెండా 21 సిఫార్సుల నేపథ్యంలో యుఎన్సిసిడి రూపుదిద్దుకుంది. అలా రూపుదిద్దుకున్న కన్వెన్షన్ని 1994 జూన్ 17న ప్యారిస్లో ఆమోదించారు. 1996 డిసెంబర్లో అమల్లోకి వచ్చింది. అందులో 196 దేశాలు మరియు యూరోపియన్ యూనియన్ కలిపి మొత్తం 197 పార్టీస్ ఉన్నాయి. గుర్తుంచుకోండి, 197. ఇక డిజర్టిఫికేషన్ అంటే ఎడారీకరణను ఎదుర్కోవడం, ల్యాండ్ డిగ్రేడేషన్ వెనక్కి తిప్పడము, కరువు ప్రభావాన్ని తగ్గించడం ఈ కన్వెన్షన్ యొక్క ప్రధాన లక్ష్యాలు. వీటిపైనే చర్చలు జరుగుతాయి కాప్ పేరుతో. ఓకేనా? ముఖ్యంగా అరిడ్, సెమీ అరిడ్, డ్రై, సబ్ హ్యూమిడ్ ప్రాంతాలపై దృష్టి సారిస్తుంది. 2030 నాటికి ల్యాండ్ డిగ్రేడేషన్ న్యూట్రాలిటీ సాధించడం దీని ప్రధాన ప్రపంచ లక్ష్యాల్లో ఒకటి. ఓకేనా? ఇక 3 రియో కన్వెన్షన్స్ గురించి చెప్పాను కదా, యుఎన్ఎఫ్సిసికి సంబంధించి మరియు యుఎన్సిసిడికి సంబంధించి మరియు కన్వెన్షన్ ఆన్ బయాలజికల్ డైవర్సిటీ. దీని యొక్క ఉద్దేశం ఏంటి? యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్ ఏమో వాతావరణ మార్పులపైన జరిగే సదస్సులు. కాప్ 31 తుర్కియలోని ఆంటేలియా. ఇక కన్వెన్షన్ ఆన్ బయాలజికల్ డైవర్సిటీ ఇదేమో జీవవైవిధ్యానికి సంబంధించి బయోడైవర్సిటీకి సంబంధించి అంతర్జాతీయ సదస్సులు జరుగుతాయి. నెక్స్ట్ ఇప్పుడు యుఎన్సిసిడి, యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ టు కంబాట్ డిజర్టిఫికేషన్, ఎడారీకరణ, భూక్షీణత, వీటిపైన జరిగే అంతర్జాతీయ సదస్సులు. ఓకేనా? వీటికి మూలం 1992 రియో ఎర్త్ సమ్మిట్ బ్రెజిల్. ఇక జూన్ 17కి సిగ్నిఫికెన్స్ ఉంది. ఏంటా సిగ్నిఫికెన్స్? యుఎన్సిసిడి ఈ కన్వెన్షన్ ఆమోదము 1994 జూన్ 17న ప్యారిస్లో జరిగింది అన్నాను, అమల్లోకి వచ్చింది 1996 అన్నాను కదా. సో ఆ జూన్ 17కి ఇంపార్టెన్స్, సిగ్నిఫికెన్స్ అనేది ఉంది. ఏంటంటే వరల్డ్ డే టు కంబాట్ డిజర్టిఫికేషన్ అండ్ డ్రాట్, లింక్ చేసుకోవాలి. ఓకేనా? 1994 జూన్ 17న యుఎన్సిసిడి ఆమోదానికి గుర్తుగా నిర్వహిస్తారు. ఇటువంటి చాలా ఉంటాయి, మీరు అబ్జర్వ్ చేస్తే. ఎవ్రీ ఇయర్ కూడా వరల్డ్ వెట్లాండ్స్ డేని ఫిబ్రవరి 2న జరుపుకుంటాం. కారణం ఏంటంటే 1971లో ఇరాన్లోని రామ్సర్ అనే నగరంలో కన్వెన్షన్ ఫిబ్రవరి 2 అలాగా. సో లింక్ చేసుకోవాలి. ఏదైనా ఒక టాపిక్ ఉన్నప్పుడు మరొక టాపిక్తో కూడా లింక్ చేస్తూ మనము ముందుకెళ్ళామనుకోండి, ఎక్కువగా గుర్తుండే అవకాశాలు ఉంటాయి. ఓకేనా? సో యుఎన్సిసిడికి సంబంధించి ఇందాక మీకు ఏదైతే చెప్పానో బేసిక్ పాయింట్స్. మరి యుఎన్సిసిడికి సంబంధించి సెక్రటేరియట్ లేదా ప్రధాన కార్యాలయం ఎక్కడంటే బాన్, జర్మనీ. యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ టు కంబాట్ డిజర్టిఫికేషన్ సెక్రటేరియట్, బాన్, జర్మనీ. ఎనఫ్. మరి ఈ సదస్సులో కాప్ 17
యుఎన్సిసిడి సదస్సులో ఉలాన్ బతార్లో మన భారత్ గైడ్ టు గ్రాస్ ల్యాండ్స్ అండ్ అదర్ ఓపెన్ న్యాచురల్ ఎకోసిస్టమ్ అనే ఒక గైడ్ని తొలిసారి విడుదల చేయడం జరిగింది. తొలి గైడ్ విడుదల గుర్తుంచుకోండి, పేరు కూడా అడగవచ్చు. ఓకేనా, సరిపోతుంది. రానున్న ఏ పోటీ పరీక్ష అయినా, ఏ స్థాయి పోటీ పరీక్ష అయినా ఎన్వైర్న్మెంట్ రిలేటెడ్ సమ్మిట్స్ ఏవైతే ఉంటాయో వాటికి ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వండి. ఓకేనా, ఖచ్చితంగా మనం ప్రశ్నల్ని చూస్తాము. ఎనఫ్. ఇక ఈరోజు ఫస్ట్ టాపిక్ మనం ఆల్రెడీ లాస్ట్ 4 days బ్యాక్ ఈ టాపిక్ని చూసాము. అప్పుడు మీకేమని చెప్పాను, ఈ టాపిక్కి సంబంధించి ఇంకొక 2-3 daysలో మళ్ళీ మనం వార్తల్లో చూస్తామని చెప్పాను. ఎందుకంటే లాస్ట్ 4 days బ్యాక్ మనం డిస్కస్ చేసినప్పుడు ఏం చెప్పానంటే, ఒక హై పవర్డ్ కమిటీ లేదా ఒక కమిటీ, ఒక టాస్క్ ఫోర్స్ ఏర్పాటుకి సంబంధించి సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకుంది. కాకపోతే ఆ సభ్యుల నియామకం అనేది మాత్రం జరగలేదు. ఎవరి అధ్యక్షతన ఆ కమిటీ పనిచేస్తుంది అనేది మాత్రం ఇంకా సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకోలేదని చెప్పాను. ఆ నిర్ణయం అనేది 2-3 రోజుల్లో మన వార్తలు చూస్తామన్నాము, వార్తల్లోకి వచ్చింది. ఇక విషయంలోకి వస్తే లాస్ట్ మంత్ జూలై మంత్లో ఢిల్లీలోని జంతర్ మంతర్ చాలాసార్లు మన వార్తలు చూస్తాము. అక్కడ విద్యార్థుల నిరసన, జెన్జెడ్ మూమెంట్ మరియు కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించి నిరసనలు. ఈ పరిస్థితుల్లో పోలీస్ వర్సెస్ స్టూడెంట్స్ అని చెప్పేసి మనం వార్తాపత్రికల్లో చూసాము. మరి దీనిపైన అధ్యయనం చేయడానికి దేశంలోనే అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు ఒక కమిటీని వేయడం జరిగింది. ఎవరి ఆధ్వర్యంలో ఈ కమిటీ అనేది అడుగుతారు. ఆ పర్సన్ పేరు గుర్తుంచుకోవాలి, సభ్యుల పేర్లు కూడా ఒక్కసారి చూడండి, అడిగే అవకాశాలు ఉంటాయి. ఇటువంటి కమిటీలు, హై పవర్డ్ టాస్క్ ఫోర్స్ల గురించి రెగ్యులర్గా మనం వార్తలు చూస్తున్నాం. ఉదాహరణకు చెప్పాలంటే రీసెంట్గా మనం అబ్జర్వ్ చేసిన వాటిలో ఎన్టీఏ పరీక్షలకు సంబంధించి రీఫార్మ్స్ని లేదా సంస్కరణల కోసం ఒక హై పవర్డ్ టాస్క్ ఫోర్స్ లేదా కమిటీని భారత ప్రధాని గారు ప్రకటించారు. ఎవరి అధ్యక్షతన? నందన్ నీలేకని గారి అధ్యక్షతన. అది ఇంపార్టెంటే. నెక్స్ట్ ఆరావళి మౌంటైన్ రేంజ్, ఆరావళి పర్వత శ్రేణిపైన అధ్యయనం చేయడం కోసము ఒక కమిటీ. ఎవరి ఆధ్వర్యంలో? కంచన్ దేవి గారి ఆధ్వర్యంలో. మరియు ఇటీవల కాలంలో అలా చెప్పుకుంటూ పోతే భారతదేశంలో జైల్ రీఫార్మ్స్ కోసం వేయబడిన కమిటీ. ఎవరి ఆధ్వర్యంలో? జస్టిస్ ఎస్ రవీంద్ర భట్ గారు. భారతదేశంలో విద్యార్థుల ఆత్మహత్యలపై అధ్యయనం చేయడం గురించి రవీంద్ర భట్ గారి ఆధ్వర్యంలో. ఓకేనా. ఇంకొకటి సుప్రీంకోర్టుకు సంబంధించి ఒక కమిటీ, కోర్టుల మోడర్నైజేషన్ కోసం, భారతదేశంలో కోర్టుల ఆధునీకరణ కోసం జస్టిస్ అరవింద్ కుమార్ గారి ఆధ్వర్యంలో కమిటీ. ఇటువంటివి చూడండి, మీకు చాలా చెప్తున్నాను నేను. వార్తలు నిలిచిన కమిటీలు ఇంపార్టెంట్. కొన్ని కమిటీల విషయానికి వస్తే ఆ కంపోజిషన్ చూడాలి, మెంబర్స్ పేర్లు కూడా ఇంపార్టెంటే. మీకు రీసెంట్గా ఎన్టీఏ ఎగ్జామినేషన్స్ రీఫార్మ్స్ కోసం, పోటీ పరీక్షల నిర్వహణ కోసం, సంస్కరణల కోసం వేయబడ్డ కమిటీ అని చెప్పాను కదా, నందన్ నీలేకని గారి అధ్యక్షతన. అందులో సభ్యులు కూడా ఇంపార్టెంట్ అటువంటివి. అలా ఇప్పుడు ఒక కమిటీ 5 member ప్యానెల్ సుప్రీంకోర్టు వేసింది. ఓకేనా. సో ఎవరి ఆధ్వర్యంలో అడుగుతారు? సో కమిటీ సభ్యులు వచ్చేసి ఫస్ట్ కమిటీకి చైర్పర్సన్ వచ్చేసేసి సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఆర్ సుభాష్ రెడ్డి గారు. జస్టిస్ ఆర్ సుభాష్ రెడ్డి గారు, ఇతని ఆధ్వర్యంలోని కమిటీ. ఇక సభ్యులు వచ్చేసేసి 4 members, 1+4 అని గుర్తుంచుకోవాలి. జస్టిస్ ఆర్కే ఝా, తను న్యాయ సభ్యుడు. జస్టిస్ షలీందర్ కౌర్, న్యాయ సభ్యురాలు. ఆర్కే శుక్లా, సిబిఐ మాజీ డైరెక్టరు. ఎల్ఆర్ బిష్నోయ్, మేఘాలయ మాజీ డీజీపీ. ఇందులో పోలీసు ఉన్నారు, మరియు ఇన్వెస్టిగేషన్ సంబంధించి ఉన్నారు, న్యాయ వ్యవస్థ నుంచి ఉన్నారు, కంపోజిషన్. కానీ హెడ్ పేరు అయితే ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. మరి ఈ కమిటీ ఎందుకోసం వేశారు చూద్దాము. నీట్ వ్యవహారంపై ఇటీవల జూలై 2026లో ఢిల్లీలో జరిగిన సిజేపీ కాక్రోచ్ జనతా పార్టీ ఆందోళనలు, ఆ సందర్భంగా పోలీసుల చర్యలను పరిశీలించేందుకు సుప్రీంకోర్టు 5 సభ్యులతో విచారణ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి తెలంగాణకు చెందిన సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఆర్ సుభాష్ రెడ్డి గారు నేతృత్వం వహిస్తారంట. తెలంగాణకు చెందిన వ్యక్తి. కమిటీలో
జస్టిస్ ఆర్కే ఝా మరియు ఇతర సభ్యులు కూడా ఉంటారు. ఆందోళన సందర్భంగా నిరసనకారుల ప్రవర్తనతో పాటు పోలీస్ సిబ్బంది చర్యలకు సంబంధించిన ఆరోపణలను కమిటీ పరిశీలిస్తుంది. అసలు నిరసనకారులు ఏం చేశారు, పోలీసుల రియాక్షన్ ఏంటి, పోలీసుల పైకి ఈ నిరసనకారులు ఎలాంటి రాళ్ళు విసరడం కానివ్వండి, ఇటువంటి ఎలా జరిగినాయి, అసలు ఏం చోటు చేసుకుంది, అన్నీ కూడా చూస్తారు. ఓకేనా, రైట్. మాజీ న్యాయమూర్తులు, సీనియర్ మాజీ దర్యాప్తు పోలీసు అధికారులతో కమిటీని ఏర్పాటు చేయడం ద్వారా ఈ కమిటీ విచారణ అనేది పారదర్శకంగా జరుగుతుందని చెప్పేసి భావించవచ్చు. ఇక సుప్రీంకోర్టు వేసిన కమిటీ ఇది, విచారణ కమిటీ, ఎంక్వైరీ కమిటీ అని చెప్పొచ్చు. ఓకేనా, సుప్రీంకోర్టుకు సంబంధించి మనము దేశంలోనే అత్యున్నత చట్టమైన రాజ్యాంగంలో పార్ట్ 5లో, పార్ట్ 5 అనగానే మీకు ఒక సూపర్లేటివ్ వర్డ్ గుర్తొస్తుంది. లార్జెస్ట్ పార్ట్ ఇన్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, ఆర్టికల్ 52 నుండి 151 వరకు చూస్తాము. అందులో ఆర్టికల్ 124 నుండి 147 వరకు సుప్రీం జ్యుడిషియరీ గురించి చూస్తాము. ప్రస్తుతం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సూర్యకాంత్ గారు విధులు నిర్వర్తిస్తున్నారు. సుప్రీంకోర్టులో 53వ ప్రధాన న్యాయమూర్తి. ప్రస్తుతం సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య వచ్చేసేసి 1+37. ఈ పాయింట్స్ అన్నిటిని లింక్ చేసుకోండి, అప్డేట్స్. ఓకేనా, ఇక సూర్యకాంత్ గారు హర్యానా రాష్ట్రం చెందినవారు, ఈ పాయింట్ కూడా అడగవచ్చు. ఓకేనా, రైట్. ఇక నెక్స్ట్ కాన్స్టిట్యూషన్ బెంచ్, రాజ్యాంగ ధర్మాసనం అనే అంశానికి వివరణ ఇచ్చి, గతంలో మనం డిస్కస్ చేసిన ఒక టాపిక్ ఈ ఇయర్లోనే, ఇండస్ట్రీ, పరిశ్రమ అనే నిర్వచనం గురించి రాజ్యాంగ ధర్మాసనం ప్రారంభించింది, చర్చలు ప్రారంభించింది, తీర్పు రాబోతోందని చెప్పేసి ఇప్పుడు ఫైనల్గా తుది తీర్పు. ఫస్ట్ బేసిక్ పాయింట్స్, రాజ్యాంగ ధర్మాసనం, కాన్స్టిట్యూషనల్ బెంచ్ అని వచ్చు. కామన్గా సుప్రీంకోర్టుకు సంబంధించి సాధారణ ధర్మాసనము, కాన్స్టిట్యూషన్ బెంచ్ ఇటువంటివి వింటూ ఉంటాం మనము. దేశంలోనే ఇప్పటి వరకు అతిపెద్ద రాజ్యాంగ ధర్మాసనం ఏ కేసును విచారించడానికి ఏర్పాటైంది అంటారు. కేశవానంద భారతి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ 1973. భారతదేశంలోనే అతిపెద్ద రాజ్యాంగ ధర్మాసనం, 13 మంది ఉన్నారు అందులో సుప్రీంకోర్టు న్యాయమూర్తులు. అలా అసలు రాజ్యాంగ ధర్మాసనం అంటే ఏంటంటే కనీసం 5, కనీసం మినిమం నెంబర్ ఈజ్ 5, కనీసం 5 సుప్రీంకోర్టు న్యాయమూర్తులు విచారించే కేసులు ఏవైతే ఉంటాయో వాటిని రాజ్యాంగ ధర్మాసనంగా చెప్పచ్చు. 5 కంటే తక్కువ సంఖ్య ఉందనుకోండి న్యాయమూర్తుల సంఖ్య, అప్పుడు సాధారణ ధర్మాసనం. మరి రాజ్యాంగ ధర్మాసనాన్ని ఎప్పుడు వేస్తారంటే, రాజ్యాంగానికి సవాలు వేసే కేసెస్ ఉంటాయి కొన్ని, వాటిని విచారించడానికి రాజ్యాంగ ధర్మాసనం. మినిమం ఎంతమంది ఉండాలన్నట్టు న్యాయమూర్తుల సంఖ్య సుప్రీంకోర్టు నుంచి 5, ఆ పైన ఇంతమందిని ఉండొచ్చు. పక్కన పెడితే మరి రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటు గురించి రాజ్యాంగంలో ఏ ఆర్టికల్ని లింక్ చేసుకోవచ్చు అంటే పార్ట్ 5లోని ఆర్టికల్ 145 క్లాజ్ 3 గుర్తుంచుకోండి. ఆర్టికల్ 145 క్లాజ్ 3. ఓకేనా, ఇక పరిశ్రమ నిర్వచనానికి సుప్రీంకోర్టు మెరుగులు. ఓకేనా, ఇక్కడ 9 మంది సుప్రీంకోర్టు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం. ఇక్కడ హెడ్ వచ్చేసేసి రాజ్యాంగ ధర్మాసనానికి ప్రస్తుతం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ సూర్యకాంత్ గారు. పరిశ్రమ అనే పదానికి చట్టపరమైన నిర్వచనంపై సుప్రీంకోర్టు కీలక తీర్పులు వెలువరించింది. దాదాపు 48 ఏళ్ల క్రితం బెంగళూరు వాటర్ సప్లై అండ్ సివరేజ్ బోర్డ్ వర్సెస్ ఏ రాజప్ప కేసు గుర్తుంచుకోండి. ఏదైనా ఒక కేసు గురించి చూస్తున్నప్పుడు ఆ కేసు ఏ సంవత్సరం, కన్సర్న్ ఏని కూడా గుర్తుంచుకోవాలి. ఆ కేసులో తీర్పు ఏంటో చూడాలి. కేసులో ఇచ్చిన విస్తృత నిర్వచనాన్ని పునఃపరిశీలించింది రాజ్యాంగ ధర్మాసనం. 9 మంది న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ గారి నేతృత్వంలోని 9 మంది సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం 6-3 మెజార్టీతో తీర్పును వెలువరించింది. ఓకేనా, సో బెంగళూరు వాటర్ సప్లై కేసు, ఆ కేసు పేరేంటి అని అడుగుతారు. బెంగళూరు వాటర్ సప్లై అండ్ సివరేజ్ బోర్డ్ వర్సెస్ ఏ రాజప్ప, ఇయర్ 1978. ధర్మాసనం 7 న్యాయమూర్తులు. అప్పుడు ఈ రాజ్యాంగ ధర్మాసనానికి హెడ్ ఎవరు అంటే జస్టిస్ విఆర్ కృష్ణయ్య గారు. ప్రత్యేకత దేనికి సంబంధించింది ఈ కేసు అని అడుగుతారు. పరిశ్రమకు
విస్తృత నిర్వచనం మరియు ట్రిపుల్ టెస్ట్ ఆ 3 నియమాలు ఏంటి, పరిశ్రమ గుర్తించడానికి వివాదం ఏంటి, పోటీ పరీక్షల్లో ఖచ్చితంగా అడిగే అవకాశం ఉంది. ఓకేనా, సరిపోతుంది. ఇక ఇండస్ట్రియల్ రిలేషన్స్ కోడ్ 2020 ప్రధాన అంశాలు ఏంటంటే ట్రేడ్ యూనియన్స్, ఉద్యోగ పరిస్థితులు, పారిశ్రామిక వివాదాలకు సంబంధించింది. ఇందులో విలీనమైన ప్రధాన చట్టాలు ఏంటంటే ఇండస్ట్రియల్ డిస్ప్యూట్స్ యాక్ట్ 1947, ట్రేడ్ యూనియన్స్ యాక్ట్ 1926, ఇండస్ట్రియల్ ఎంప్లాయ్మెంట్ స్టాండింగ్ ఆర్డర్స్ యాక్ట్ 1946. ఈ చట్టాలన్నింటినీ కూడా విలీనం చేసేసేసి ఇండస్ట్రియల్ రిలేషన్స్ కోడ్ 2020ని అమల్లోకి తీసుకొచ్చారు. అందులో ప్రధాన అంశాలు ఏంటి, సరిపోతుంది. పరిశ్రమ అనే నిర్వచనం విస్తృతమైంది సింపుల్గా చెప్పాలంటే. ఇక మీదట వచ్చే కేసులకు మాత్రమే ఈ నియమాలు వర్తిస్తాయని చెప్పేసి ఇప్పుడు చూసిన మనం 9 మంది సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం తీర్పు. ఓకేనా, ఇక నెక్స్ట్ బెంచ్ ఏర్పాటు లడఖ్లో. ఆఫ్టర్ రిపీలింగ్ ఆర్టికల్ 370, జమ్మూ కాశ్మీర్ వాజ్ డివైడెడ్ ఇంటూ 2 యూనియన్ టెరిటరీస్. 1 యూనియన్ టెరిటరీ దట్ ఈజ్ విత్ అసెంబ్లీ జమ్మూ కాశ్మీర్, అనదర్ యూనియన్ టెరిటరీ దట్ ఈజ్ వితౌట్ అసెంబ్లీ లడఖ్, లే, కార్గిల్ జిల్లాలతో ఏర్పాటు. మరి జమ్మూ కాశ్మీర్కి సంబంధించి ఆ పునర్వ్యవస్థీకరణ అనేది ఎప్పుడు అమల్లోకి వచ్చిందంటే October 31, 2019. గతంలో ఉన్న హైకోర్టు ఏదైతే ఉందో జమ్మూ కాశ్మీర్ సంబంధించి ప్రస్తుతం యూనియన్ టెరిటరీ ఉన్న జమ్మూ కాశ్మీర్లో ఉంది. మరి ఇప్పుడు దానికి సంబంధించిన బెంచ్ని లడఖ్లో ఏర్పాటు చేయడానికి తీసుకున్న నిర్ణయం. జ్యుడిషియరీ అనే అంశము కేంద్ర జాబితాలోకి వస్తుంది. అకార్డింగ్ టు ఆర్టికల్ 246 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, అందులో మీరు 3 జాబితాల గురించి చూస్తారు. 3 లిస్ట్, యూనియన్ లిస్ట్, స్టేట్స్ లిస్ట్, కాన్కరెంట్ లిస్ట్. అందులో యూనియన్ లిస్ట్లో జ్యుడిషియరీ గురించి వస్తుంది. లడఖ్లో జమ్మూ కాశ్మీర్ అండ్ లడఖ్ హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఓకేనా, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి అధ్యక్షతన క్యాబినెట్ మీటింగ్, కేంద్ర మంత్రిమండలి సమావేశం అంటే అధ్యక్షత ఎవరు, ప్రధానమంత్రి గారు. ఓకేనా, లడఖ్లో హైకోర్టు ఆఫ్ జమ్మూ కాశ్మీర్ అండ్ లడఖ్ బెంచ్ ఏర్పాటు చేయడానికి ఆమోదం లభించింది. లడఖ్ ప్రజలకు న్యాయ సేవలను మరింత సులభంగా, వేగంగా అందుబాటులోకి తీసుకురావడమే ఈ నిర్ణయం యొక్క ప్రధాన లక్ష్యము. గత జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ అనంతరం 2019 October 31న లడఖ్ ప్రత్యేక కేంద్రపాలిత ప్రాంతంగా ఏర్పడింది. ఇందాక మీకు చెప్పాను కదా, పునర్వ్యవస్థీకరణ ద్వారా జమ్మూ కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతం, లడఖ్ కేంద్రపాలిత ప్రాంతం అనే 2 కేంద్రపాలిత ప్రాంతాలు ఏర్పడ్డాయి. పరిపాలనా పరంగా 2 కేంద్రపాలిత ప్రాంతాలుగా విడిపోయినప్పటికీ ప్రస్తుతం రెండింటికి హైకోర్ట్ ఆఫ్ జమ్మూ కాశ్మీర్ అండ్ లడఖ్ ఉమ్మడి హైకోర్టుగా కొనసాగుతోంది. ఇప్పుడు లడఖ్లో ఒక ప్రత్యేక బెంచ్ ఏర్పాటు చేయాలి. ఓకేనా, న్యాయ సేవలు అందించాలి లడఖ్ ప్రజల కోసం అని చెప్పేసి ఆ నిర్ణయానికి కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఎనఫ్. ఓకేనా, సరిపోతుంది లడఖ్కి సంబంధించి. ఇక నెక్స్ట్ అంతర్జాతీయ అంశాల విషయానికి వస్తే ఇండియా జపాన్ రిలేషన్స్ అని చెప్పొచ్చు. ఇండియా జపాన్ క్వాడ్లో మెంబర్స్, క్వాడ్రిలాటరల్ సెక్యూరిటీ డైలాగ్. ఇండియా, జపాన్, యుఎస్, ఆస్ట్రేలియా 4 దేశాల కూటమి. క్వాడ్రిలాటరల్ సెక్యూరిటీ డైలాగ్లోని 2 దేశాలు. ఇక్కడ ఇండియా జపాన్ మధ్య రిలేషన్స్ డిఫెన్స్ రిలేటెడ్గా ఏదైనా ఒక ఒప్పందం గురించి చూస్తున్నప్పుడు ఆ ఒప్పందంపై సంతకం చేసిన వాళ్ళు ఎవరు, దేశాలు అయితే దేశాలు, సంస్థలు అయితే సంస్థలు. ఒప్పందం యొక్క ఉద్దేశం ఏంటి? ఇక జపాన్ విషయానికి వస్తే జపాన్ దేశ చరిత్రలోనే మొట్టమొదటి మహిళా ప్రధాని గారు ప్రస్తుతం విధులు నిర్వర్తిస్తున్నారు. తన పేరేంటని అడుగుతారు, సనాయి టకైచి, గుర్తుంచుకోండి. ఓకేనా, ఇప్పుడు జపాన్ సంబంధించి నౌకాయాన భద్రత బలోపేతానికి భారత్ జపాన్ ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. నౌకాయాన భద్రత బలోపేతం, సెక్యూరిటీకి సంబంధించి డిఫెన్స్ రిలేటెడ్గా. ఓకేనా, ఇండియా డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారు మరియు జపాన్ నుంచి వాళ్ళ డిఫెన్స్ మినిస్టర్, ఆ పేరు అడగరు. ద్వైపాక్షిక నౌకాయాన భద్రత, రక్షణ సహకారాన్ని మరింత బలోపేతం చేసేందుకు భారత్ జపాన్ కొత్త ఒప్పందంపై సంతకం చేసుకున్నాయి. ఆగస్టు 20వ తేదీన భారత రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, జపాన్ రక్షణ మంత్రి షింజిరో కొయిజుమి మధ్య జరిగిన చర్చల సందర్భంగా ఈ ఒప్పందం చోటు చేసుకుంది. ఇండో పసిఫిక్ ప్రాంతంలో సైనిక, నౌకాయాన సహకారాన్ని మరింత విస్తరించి ప్రాంతీయ భద్రతా సవాళ్లను ఎదుర్కోవడంలో సమన్వయాన్ని పెంచుకోవాలని ఇరు దేశాలు నిర్ణయించినాయి.
ఓకేనా. ఇక ఇండియా జపాన్ డిఫెన్స్ కోఆపరేషన్ సంబంధించి 2+2 మినిస్టీరియల్ మీటింగ్ ఎవ్రీ ఇయర్ జరుగుతుంది. అంటే భారతదేశం నుంచి రక్షణ శాఖ మంత్రి, విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి, జపాన్ నుంచి సేమ్ రక్షణ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి. ఇక భారత్ జపాన్ ఇరు దేశాల మధ్య జరిగే కొన్ని విన్యాసాలు, రిలేషన్స్ ఇంపార్టెంట్ రక్షణ సంబంధించి జిమెక్స్, జపాన్ ఇండియా మ్యారిటైమ్ ఎక్సర్సైజ్. సో సంయుక్త సముద్ర విన్యాసం అని చెప్పొచ్చు, లేదా నావికాదళ విన్యాసము. ధర్మా గార్డియన్ భారత్ జపాన్ ద్వైపాక్షిక ఆర్మీ విన్యాసము. వీర్ గార్డియన్ భారత్ జపాన్ ద్వైపాక్షిక ఎయిర్ ఫోర్స్ విన్యాసము. సో త్రివిధ దళాలకు సంబంధించిన విన్యాసాలు ఇక్కడ మెన్షన్ చేశాను. మలబార్ 4 దేశాలకు సంబంధించి, క్వాడ్ అన్నాను కదా, క్వాడ్ దేశాల మధ్య జరిగే నావికాదళ విన్యాసం మలబార్. ఓకేనా. ఇక జపాన్కి సంబంధించిన బేసిక్ పాయింట్స్. టోక్యో ఇస్ ద క్యాపిటల్, కరెన్సీ జపనీస్ యెన్. ఆ దేశ చరిత్రలో మొట్టమొదటి మహిళా ప్రధాని అన్నాను కదా, సనాయి టకైచి గారు, గుర్తుంచుకోండి. భారతదేశంలో బుల్లెట్ ట్రైన్ అభివృద్ధికి సహకారం జపాన్. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి అంతర్జాతీయ అంశాల్లో భాగంగా మన భారతదేశ సరిహద్దును పంచుకుంటున్న ఒక దేశము బంగ్లాదేశ్. బంగ్లాదేశ్లో జరిగిన అధ్యక్ష ఎన్నికలు ఫలితాలు. ఇటీవల కాలంలో మన భారతదేశంతో సరిహద్దును పంచుకుంటున్న దేశాలు, మన చుట్టుపక్కల దేశాలు చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలు ఏవైతే ఉంటాయో ఖచ్చితంగా చూడాలి. పోటీ పరీక్షలు అడుగుతారు అవి. ఇక ఇటువంటి టాపిక్ని చూస్తున్నప్పుడు ఏదైనా ఒక దేశానికి నూతన అధ్యక్ష ఎన్నికలు కానీ లేదా ఆ దేశ ప్రభుత్వ ఎన్నికలు కానీ జరిగినప్పుడు ఎన్నికైన వ్యక్తి ఎవరైతే ఉంటారో తన యొక్క రాజకీయ పార్టీ ఏంటో ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. పోటీ పరీక్షలు అడుగుతున్నారు. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే 2024 సంవత్సరంలో తెలంగాణలో జరిగిన గ్రూప్స్ ఎగ్జామినేషన్లో గ్రూప్ 2లో అప్పుడు జరిగిన ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని అడిగారు ఒక ప్రశ్న. శ్రీలంక అధ్యక్షుడిగా ఎన్నికైన అనురకుమార దిశనాయకే ఏ రాజకీయ పార్టీకి చెందినవారని. ఈ పాయింట్ని చాలామంది నెగ్లెక్ట్ చేస్తారు, కానీ నేను నా క్లాస్లో ప్రతిసారి చెప్తున్నాను. ఇటువంటి పాయింట్స్ అన్నీ కవర్ చేస్తున్నాను, మీరు అబ్జర్వ్ చేయండి. ఓకేనా. సో ఇప్పుడు బంగ్లాదేశ్కి సంబంధించి, సో బంగ్లాదేశ్ నూతన అధ్యక్షుడు ఎవరు అంటే బంగ్లాదేశ్ చరిత్రలో 23వ అధ్యక్షుడు ఎన్నికయ్యారు. తన పార్టీ ఏంటో కూడా చూద్దాము. 2026 ఆగస్టు 20 నిన్నటి రోజున మిర్జా ఫక్రుల్ ఇస్లాం ఆలంగీర్ పేరు, వ్యక్తి పేరు మిర్జా ఫక్రుల్ ఇస్లాం ఆలంగీర్ బంగ్లాదేశ్కి నూతన అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. బంగ్లాదేశ్ చరిత్రలో 23వ అధ్యక్షుడు, ఆ నెంబర్ మనకు అవసరం లేదు. మిర్జా ఫక్రుల్ ఇస్లాం ఆలంగీర్ బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు. తన పొలిటికల్ పార్టీ పేరేంటి? బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ. ఓకేనా. ఆయన ప్రత్యర్థి కల్నల్ రిటైర్డ్ ఓలీ అహ్మద్ 88 ఓట్లు సాధించారు. ఇతను ఓడిపోయిన వ్యక్తి. ఓకేనా. ఇప్పుడు గెలిచిన వ్యక్తి ఏమో బిఎన్పి పార్టీకి చెందిన మిర్జా ఫక్రుల్ ఇస్లాం ఆలంగీర్, పేరు గుర్తుంచుకోండి. ఓకేనా. 35 సంవత్సరాల తర్వాత బంగ్లాదేశ్లో తొలిసారి పోటీతో కూడిన అధ్యక్ష ఎన్నికలు జరగడం ఇది. పోటీ జరిగింది అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి. అలా జరగడం మొదటిసారి 30 ఏళ్లలో, దాదాపు 30-35 ఏళ్లలో. ఓకేనా. సరిపోతుంది. ఇక బంగ్లాదేశ్ సంబంధించిన బేసిక్ పాయింట్స్. రాజధాని ఢాకా, కరెన్సీ వచ్చేసి ఠాకా. అక్కడ ప్రధానమంత్రిగా తారిక్ రెహమాన్ గారు ఉన్నారు. రానున్న బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సుకి నెక్స్ట్ మంత్ సెప్టెంబర్లో జరగబోతున్న బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సుకి ఆహ్వానించబడ్డారు. ఓకేనా. రైట్. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఎస్ఎన్టీలో భాగంగా ప్రయోగానికి సిద్ధమైన సెప్టెంబర్ మంత్లో ప్రయోగానికి సిద్ధంగా ఉన్న GISAT 1A లేదంటే EOS-05. EOS అంటే ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్, భూ పరిశీలన ఉపగ్రహము. ఓకేనా. ఇస్రో భారతదేశంలో అంతరిక్ష రంగంలో పనిచేస్తున్న అత్యున్నత సంస్థ. 1969లో స్థాపన. బెంగళూరు కేంద్రంగా పనిచేస్తుంది. ఇస్రోకి ప్రస్తుతం చైర్మన్గా లేదా చీఫ్గా వి నారాయణన్ గారు ఉన్నారు. ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇస్రో, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ GISAT 1A అంటే ఏంటంటే ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ 05. దీన్ని సెప్టెంబర్ 2026లో ప్రయోగానికి సిద్ధం చేశారు. ఏ రాకెట్ ద్వారా? లాంచ్ వెహికల్. సో రాకెట్ పేరు వచ్చేసేసి GSLV F-17.
GSLV F-17 ద్వారా ప్రయోగించేందుకు సన్నాహాలు చేస్తుంది. GISAT-1A అనేది భూమికి సుమారు 36,000 కిలోమీటర్ల ఎత్తులోని జియో స్టేషనరీ ఆర్బిట్లో పనిచేసే అధునాతన జియో ఇమేజింగ్ ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్. అందుకే ఇంత పవర్ఫుల్ రాకెట్. ఓకేనా. సాధారణంగా లో ఎర్త్ ఆర్బిట్లో పనిచేసే రిమోట్ సెన్సింగ్ శాటిలైట్తో పోలిస్తే ఈ జియో స్టేషనరీ ఇమేజింగ్ శాటిలైట్ GISAT ఒక విస్తృత ప్రాంతాన్ని తరచుగా పరిశీలిస్తుంది. తద్వారా హై టెంపోరల్ రిజల్యూషన్ నియర్ రియల్ టైమ్ మానిటరింగ్ సాధ్యమవుతుంది. ఓకేనా. ఈ శాటిలైట్ భారత ఉపఖండము పరిసర సముద్ర ప్రాంతాలను తరచుగా చిత్రీకరించేలా రూపొందించారు. మరి విపత్తుల ఎర్త్ అబ్జర్వేషన్ అంటే అన్ని రకాల సేవలు, విపత్తులకు సంబంధించి పర్యవేక్షణ, ఇవన్నీ కూడా. ఓకేనా. ఈ మిషన్ కోసం జియోసింక్రనస్ శాటిలైట్ లాంచ్ వెహికల్ Mark II ఫ్లైట్ F-17 ఉపయోగించని ఉన్నారు. ఇందులో స్వదేశీ క్రయోజెనిక్ అప్పర్ స్టేజ్ అనేది ఉంటుంది. సరిపోతుంది. ఈ ప్రయోగం జరిగిన తర్వాత దీని గురించి ప్రత్యేకతలు ఏంటి అవన్నీ కూడా మనం చూడాలి. ఇప్పుడు జస్ట్ దీనికి సంబంధించిన ఇండికేటివ్ ఇన్ఫర్మేషనే. లాంచ్ వెహికల్ ఏంటి, ఉపగ్రహం పేరేంటి, ఉపగ్రహం యొక్క ఉపయోగాలు ఏంటి, సరిపోతుంది. ఓకేనా. సో GISAT-1A ఆర్ ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ 05. ఓకేనా. ఇక ఈరోజు ప్రశ్న ఆల్రెడీ మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో నిన్నటి క్లాస్లో డిస్కస్ చేసిన టాపిక్, ఈరోజు అన్ని వార్తాపత్రికల్లో కూడా కవర్ అయిన టాపిక్. ఓకేనా. క్యాన్సర్ చికిత్సకి కొత్త స్మార్ట్ డ్రగ్ RK-251ని అభివృద్ధి చేసిన సంస్థ లేదా సంస్థలేవి? దీని యొక్క ప్రత్యేకత ఏంటి? RK-251 ప్రత్యేకత నిన్నటి క్లాస్లో డిస్కస్ చేస్తాము. ఇక ఈరోజు టాపిక్స్ని క్విక్ రివిజన్ చేస్తే, నిన్నటి డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో అడిగిన ప్రశ్నకి కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. ఇక ఫస్ట్ టాపిక్ వచ్చేసి CJP ఆందోళనలు, పోలీసుల చర్యలపై 5 సభ్యులతో సుప్రీంకోర్టు వేసిన ఒక కమిటీ, ఎంక్వైరీ కమిటీ ఎవరి ఆధ్వర్యంలో అంటే జస్టిస్ ఆర్ సుభాష్ రెడ్డి గారి నేతృత్వంలో. ఇక పరిశ్రమ లేదా ఇండస్ట్రీ నిర్వచనానికి సుప్రీంకోర్టు మెరుగులు. సో రాజ్యాంగ ధర్మాసనం అంటే ఏంటి, ఈ కాన్సెప్ట్ అంతా కూడా మీకు చెప్పాను. లడఖ్లో జమ్మూ కాశ్మీర్ అండ్ లడఖ్ హైకోర్టు బెంచ్ ఏర్పాటుకి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఒక బెంచ్ లడఖ్ ప్రజల సేవల కోసము. విదేశీ కరెన్సీ ప్రవాహాలు $80 బిలియన్ చేరొచ్చని RBI అంచనా. ఇటువంటి అంచనాను విడుదల చేయడం RBI చరిత్రలో మొదటిసారి. ఆరవ తరగతి నుంచే ఉపాధి నైపుణ్యాలు స్కిల్ నీతి ఆయోగ్ ప్రతిపాదన చేసింది. ఇక్కడ రిపోర్ట్ పేరేంటి? ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు రీజనల్ రూరల్ బ్యాంక్స్ 2025-2026లో రుణ వితరణలో బలమైన వృద్ధిని సాధించినాయి. రీజనల్ రూరల్ బ్యాంక్ కాన్సెప్ట్ ఏంటి? ఏ కమిటీ సిఫార్సుల మేరకు RRBల ఏర్పాటు, మొట్టమొదటి RRB ఎప్పుడు, మరియు RRBలో ప్రభుత్వ వాటా ఏ విధంగా ఉంటుంది, స్పాన్సర్ బ్యాంక్ వాటా ఏ విధంగా ఉంటుంది, కేంద్ర రాష్ట్రాల వాటా ఎలా ఉంటుంది, ఇటువంటివి చూడాలి. నౌకాయాన భద్రత బలోపేతానికి భారత్ జపాన్ ఒప్పందం కుదుర్చుకుంది. బంగ్లాదేశ్ అధ్యక్ష ఎన్నికలు నిన్నటి రోజున జరిగినాయి. నూతన అధ్యక్షుడు ఎవరు, తన పార్టీ ఏంటి? సో సూపర్లేటివ్ టాపిక్. ఏపీలో భారతదేశంలోని తొలి ఇంటిగ్రేటెడ్ అండర్ గ్రౌండ్ కోల్ గ్యాసిఫికేషన్ కాంప్లెక్స్కి రిలయన్స్ ప్రతిపాదన చేసింది. నెక్స్ట్ 30 years సంబంధించిన ప్రాజెక్ట్ ప్లాన్. విశాఖలో దేశంలోని తొలి శాశ్వత లార్స్ టెస్ట్ ప్లింత్ ప్రారంభము. ఓకేనా. ఈస్టర్న్ నావల్ కమాండ్ పరిధిలో. దేశీయ పైప్డ్ న్యాచురల్ గ్యాస్ కనెక్షన్ల ప్రోత్సాహానికి కేంద్రం ఇన్సెంటివ్ స్కీమ్. సో ఇస్రో ప్రణాళిక చేస్తున్న లేదా ప్రయోగానికి సిద్ధంగా ఉన్న GISAT-1A ప్రత్యేకతలు ఏంటి? నోటిఫైబుల్ డిసీజ్ అంటే ఏంటి? రీసెంట్గా కొన్ని కాంటెక్స్ట్ మనం ఏంటంటే మహారాష్ట్రలో పాముకాడు ప్రమాదాలు, తెలుగు రాష్ట్రాల్లో క్యాన్సర్ వ్యాధిని నోటిఫైబుల్ డిసీజ్గా అని చెప్పేసి చూసాం కదా. ఈ కంటెక్స్ట్లో ఈ కాన్సెప్ట్ ఇంపార్టెంట్. పండుగ సాయన్న గారి జయంతి, ముదిరాజుల ఆరాధ్య దైవము పండుగ సాయన్న గారి జయంతి మరియు వర్ధంతిని
ఇకపై అధికారికంగా తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తుందంట. సో జయంతి వచ్చేసేసేమో అక్టోబర్ 22, వర్ధంతి వచ్చేసేసేమో డిసెంబర్ 10. ఇక ఈరోజు ప్రశ్న, క్యాన్సర్ చికిత్సకి కొత్త స్మార్ట్ డ్రగ్ RK-251ని అభివృద్ధి చేసిన సంస్థ లేదా సంస్థలేవి? దీని యొక్క ప్రత్యేకత ఏంటి? సో అభ్యర్థులు ప్రతిరోజు మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియో చూడండి, మీకు ప్రతిరోజు అందిస్తున్నాను. ఎక్స్ప్లెనేషన్ అంతా విన్న తర్వాత, ఈ క్లాస్ ఎక్స్ప్లెనేషన్ అంతా విన్న తర్వాత మీకు చూపించిన ప్రతి వర్డ్, ఈ స్క్రిప్ట్ అంతా కూడా PDF రూపంలో మన యాప్లో అందుబాటులో ఉంటుంది. GVK స్టడీ సర్కిల్ యాప్లో, GVK స్టడీ సర్కిల్ యాప్లో మీకు CA 360 కోర్సు ఉంటుంది. CA 360 2026 కోర్సులో PDFs ఉంటాయి. అండ్ కంప్లీట్ వీడియో కూడా, కంప్లీట్ వీడియో అనేది మీకు CA 360 కోర్స్లోనే ఉంటుంది. ఈ క్లాస్కి సంబంధించిన కంప్లీట్ వీడియో, కంప్లీట్ టాపిక్స్ ఎక్స్ప్లెనేషన్, మరియు CA 360 కోర్స్లో డైలీ PDFs, డైలీ వీడియోస్తో పాటు మంత్లీ రౌండ్ ఆఫ్ వీడియోస్, మంత్లీ మ్యాగజైన్ తెలుగులోను ఇంగ్లీష్లోనూ ఉంటుంది. స్పెషల్ వీడియోస్ ఇంక్లూడింగ్ PDFs, వన్ లైనర్ కరెంట్ అఫైర్స్, షార్ట్ డ్యూరేషన్ వీడియోస్, ఇవన్నీ కూడా మీకు CA 360లో ఉంటాయి. ఓకేనా? ఈరోజు క్లాస్లో ఏమైనా మిస్లేనియస్ టాపిక్స్ ఉన్నాయనుకోండి, నో నీడ్ టు వర్రీ, రేపటి క్లాస్లో జోడించి డిస్కస్ చేద్దాం. రేపు మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.